రెండవ పక్షంలో కనుక ఆలోచించినట్టయితే అంటే కుంభరాశి 2026 రెండవ పక్షం అంటే జనవరి 16వ తారీఖు నుండి 31 వరకు ఎలా ఉంటుంది అంటే కొద్దిగా ముఖ్యంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థానచలనం చాలా ముఖ్యంగా కనపడుతుంది. ఇది మనకి అట్లాగే గ్రహాలు 12లోకి వెళ్ళడం వల్ల చాలా వరకు శుభాలే జరుగుతాయి, శుభ ఫలితాలే ఉంటాయి. కానీ ఆల్రెడీ మనకు ఏలినాటి శనిలో ఉండడం వల్ల కొన్ని మాటల వల్ల తగాదాలు చుట్టుపక్కల వాళ్ళతో కానీ మనలో కానీ వీటిలో ఉంటుంటాయి. అందుకని ఏంటంటే చాలా వరకు కొన్ని సమస్యలప్పుడు మనం కాస్త మౌనంగా ఉండడం, కాస్త నెమ్మదిగా ఉండడం అనేటువంటిది కనుక మానసికంగా మీరు ఏర్పరచుకున్నట్టయితే ఎలాంటి కలహం రాకుండా, ఎలాంటి అశుభం జరగకుండా గ్యారంటీగా బాగుంటుందని చెప్పొచ్చు. ఏ తగాదా వచ్చినా, ఏ రకమైనటువంటి ఆర్థిక కానీ వ్యవహారికంగా కానీ వచ్చేటువంటి మార్పులకు మూల కారణం మీరు మాట్లాడేటువంటి మాట వల్ల. కాబట్టి ఆ మాట రాకుండా ఉండాలి అంటే మౌనంగా ఉండడం, అంటే